60% నుంచి 70% చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ రైతులతో తోడుగా ఉండి ఒక రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం అరణ్యకాలంలో ఉన్న మన రాష్ట్రాన్ని దాదాపు 75,000 కోట్లు మన వైజాగ్ యువతకి ఉద్యోగరీత్యా కూడా మరి ఆయన అన్ని రకాలుగా మనం ఈరోజు రావడం జరిగింది. అదే రకంగా రైతులకి అన్ని రకాల సబ్సిడీ ఏమేమి ఇతరత్ర అన్ని రకాలుగా మరి లోన్ కార్యక్రమాలు కానీ మరి విత్తనాలు మన కూటమి ప్రభుత్వం ముందుండి మరి ఈ రకంగా నడుస్తుంటే దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ గుర్తింపు దాదాపు మన 2-3 స్థానాల్లో రావచ్చు. అఖిలేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా కృషి చేసి యువకుటి దాదాపు ఇప్పుడు వైజాగ్ లో వచ్చే 75,000 కోట్లు కంపెనీస్ 150,000 యువతకి ఉద్యోగాల రీత్యా ముందడుగు పడుతుంది. ఈ రకంగా రైతులకి మొదటి విడతగా అన్నదాతలకు సుఖీభావ కింద మన యొక్క డబ్బుల్ని